హాయ్ హలో నమస్తే. కర్ణాటక మినిస్టర్ చేసినటువంటి ఒక కామెంట్ దేశం మొత్తాన్ని అల్లకొల్లాలం చేస్తుంది. కర్ణాటక మినిస్టర్ ఏమన్నాడంటే, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సావర్కర్, వీర్ దామోదర్ సావర్కరు బీఫ్ తినేవాడు. బీఫ్ తినటం తప్పు లేదు, గోమాతని పూజించటం అనేది కూడా అవసరం లేదు, గో అనేది జస్ట్ అన్ యానిమల్ అన్నాడు సావర్కర్ అని ఒక కామెంట్ చేశాడు. కర్ణాటక మినిస్టర్ పేరు గుండూరావు. ఇది దేశం మొత్తం గందరగోళం అవుతుంది. ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా గొడవ చేస్తారు కదా, ఎలాగో సో గొడవ చేస్తుంటారు. ఓకే, సో అది గొడవ జరుగుతుంది ఇప్పుడు. సో బట్ నేను మీకు ఎంతవరకు జస్టిఫై చేయగలను నాకైతే తెలియదు. నేను ఫాస్ట్గా నాకు తెలిసింది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే షార్ట్ కట్లో ఇది ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్, ఇది 2 రోజులు మనం ఒక పెద్ద లెసన్ 2 days చెప్పినా మీకు అర్థం కానటువంటి సబ్జెక్టు. బట్ ఎనీవే, నాకు సాధ్యమైనంత వరకు నేను 2 minutesలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అర్థమైంది, నేను ఆర్టికల్స్ చదివే చెప్తున్నాను. ఆర్టికల్స్ అని మీకు లింక్ ఇస్తున్నాను, చూసుకోండి. ఓకే, నాకు అర్థమైన వరకు ఏంది అని అంటే, హిందూ మతం వేరు, హిందుత్వవాదం వేరు. హిందూ మతంకి రిప్రజెంట్ చేస్తుంది మహాత్మా గాంధీ అయితే, హిందుత్వవాదాన్ని రిప్రజెంట్ చేస్తుంది సావర్కర్. ఓకే, ఆర్ఎస్ఎస్ సావర్కర్ ఏమో హిందుత్వవాదాన్ని రిప్రజెంట్ చేస్తుంటే, హిందూ మతాన్ని రిప్రజెంట్ చేసింది మహాత్మా గాంధీ గారు. ఓకే, ఇప్పుడు ఈ హిందూ మతాన్ని హిందుత్వవాదాన్ని రెండు అర్థం చేసుకోవాలంటే మనం మహాత్మా గాంధీని ఎలా ఉండేవాడు, సావర్కర్ ఎలా ఉండేవాడు అర్థం చేసుకుంటే ఈ రెండు అర్థమవుతాయి మనకి. మహాత్మా గాంధీ గారు ఏంటంటే ఆయన హిందూ భక్తుడు, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియను. ఆయన ఎలాంటి వెజిటేరియన్ తినేవాడు కాదు, నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. గోమాతని పరిరక్షించాలని, కౌ ప్రొటెక్షన్ గురించి మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు. మోరవర్ మహాత్మా గాంధీ గారు నిష్ఠగా ఆయన పూజలు కార్యక్రమాలన్నీ చేసుకునేవాడు. సో ఓ ట్రూ హిందూ డివోటీ మహాత్మా గాంధీ. వేరే సావర్కర్ ఏంటి అని అంటే, ఆయన హిందుత్వవాది, నాట్ హిందూ. ఆయన ఒక ఎథిస్ట్ అని ఒక ఆర్టికల్ రాశారు, మీకు లింక్ ఇస్తాను, చూసుకోండి. ఆర్టికల్ రాశారు, ఈ సో కాల్డ్ ఆయన ఎథిస్ట్ ఆ సావర్కర్. బట్ హీజ్ హిందుత్వవాది. సావర్కర్ యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటి అని అంటే, మన హిందూ సాంప్రదాయాలు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, హిందూ అంటే నేషన్, హిందూ అనేది ఒక దేశం అన్నమాట. ఈ హిందూ దేశము అనేది ఈ యొక్క నేషనాలిటీ గురించి మనం యునైటెడ్గా ఉండాలి. వేరే దేశం నుంచి వచ్చిన మతాల వాళ్ళని మనం భారతదేశం ఉంచకూడదు. ఇది మన నేషనాలిటీ అనేటువంటి ఐడియాలజీలో ఉన్నాడే తప్ప మతం గురించి పెద్దగా పట్టించుకోలేదు సావర్కర్. హిందూ మతం గురించి పట్టించుకోలేదు ఆయన. హిందూ దేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళే ఉండాలి. అంటే ఇంకా సింపుల్గా చెప్పండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దేశంలో ఉండకూడదు. ఎందుకంటే రీజన్ చెప్పింది ఏంటంటే, ఆయన ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి వాళ్ళకి సేక్రెడ్ ప్లేసెస్ వేరే చోట ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్స్కి జెరూజలేం వేరే ప్లేస్ ఉంటే, ముస్లిమ్స్కి మక్కా లాంటి ప్లేసులు ఉన్నప్పుడు వాళ్ళు డివైడ్ అవుతారు, మైండ్లో డివైడ్ అవుతారు. వాళ్ళటు క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ని ప్రేమిస్తారు, ఇండియాని ప్రేమిస్తారు. ఇండియన్ ముస్లిమ్స్ ఇండియాని ప్రేమిస్తారు, మళ్ళీ మక్కాను కూడా వాళ్ళు, పాలెస్టైనా లాంటి ప్లేస్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళు డివైడ్ అవుతారు మైండ్లో. బట్ వేరేజ్ హిందువులకి సేక్రెడ్ ప్లేస్ ఇదే కాబట్టి వీళ్ళు డివైడ్ అవ్వరు. 100% ఈ దేశంలోనే దీని మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక బ్రాడ్ ఐడియాలజీలో సావర్కర్ ఉన్నాడు తప్ప హిందూ మతానికి సంబంధించి ఆయన లేడు అని నాకు ఒకటి అర్థమైంది చదివిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు హిందూ మతం వేరు, హిందుత్వవాదం వేరు. హిందుత్వవాదం అంటే నేషనాలిటీ గురించి, హిందూ మతం అనేది రిలీజియన్, భక్తులు, స్వాములు, పూజారులు, వీళ్ళందరూ హిందూ మతం. ఓకే, అది వేరు, ఇది వేరు. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్గా మీకు అర్థం అవటానికి, హిందూ మతంలో డిఫరెంట్ వేరియస్ ఐడియాలజీస్ ఉన్నాయి, చాలా ఐడియాలజీస్ ఉన్నాయి హిందూ మతంలో. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు, దేవుడు లేడనే, ఇప్పుడు శంకరాచార్య లాంటి వాళ్ళు దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు.
నాకు కరెక్ట్‌గా తెలీదు. శంకరాచార్యనా లేతే ఏదో ఒక మతం ఉంది. సమ్ నేమ్ ఓకే. నారాయణ పేరుతోటి ఒక మతం ఉంది. వాళ్ళు దేవుడు లేడని నమ్ముతారు వాళ్ళు. ఆహ్, నాస్తిక హిందుత్వం అంటారు దాన్ని. ఇప్పుడు ఐ మీన్ వర్ణ వ్యవస్థని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటే, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన బ్రహ్మ సమాజ్ లాంటి వాళ్ళు హిందువులే. రైట్. స్త్రీలకి హక్కులు ఉండాలని ఒక మతం ఉంటే, స్త్రీలకు హక్కులు ఉండకూడదని ఇంకొక మతం ఉంటే, ఈ హిందూ మతంలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు కాంట్రడిక్టరీ ఒకదానికొకటి కాంట్రడిక్టరీ ఉన్నటువంటి ఐడియాలజీస్ హిందూ మతంలో మల్టిపుల్ గాడ్స్, మల్టిపుల్ గాడెసెస్, మల్టిపుల్ ఫిలాసఫీస్, ఇవన్నీ కూడా హిందూ మతంలో ఉన్నాయి. ఇవన్నీ రిలీజియన్, ఇదంతా భక్తి రిలీజియన్, ఇదంతా వాళ్ళ కల్ట్కి సంబంధించినట్టు రిలీజియన్. బట్ వేరే సావర్కర్ చేసింది ఏంటంటే ఈ రిలీజియన్ మొత్తం అతను ఒక నాస్తిక భావజాలంతో ఉండి అతను ఇది చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి మహాత్మా గాంధీ గారు సావర్కర్ ఇంటికి వెళ్తే అక్కడ ప్రాన్స్ వండుకొని తింటున్నాడట. ప్రాన్స్ వండుకొని తింటున్నాడట. మహాత్మా గాంధీ గారు వెళ్ళి భోజనం చేయండి మాతో పాటు అని అంటే, సావర్కర్ గారు మహాత్మా గాంధీ గారు చూస్తే వాళ్ళు ప్రాన్స్ తింటున్నారంటే, ఇదేంటి మీరు నాన్ వెజిటేరియన్ తింటున్నారు, నేను హౌ కెన్ ఐ ఈట్ విత్ యూ అని అంటే, మాతో పాటు నువ్వు భోజనమే చేయలేకపోతున్నావు, ప్రాన్సే తినలేవు, మనం బ్రిటిష్ వాళ్ళనే తినాలి వచ్చే రోజుల్లో, ఇఫ్ యూ కెనాట్ ఈట్ విత్ అస్ హౌ కెన్ యూ స్టే విత్ అస్ ఆర్ ఫైట్ విత్ అస్ అన్నాడట సావర్కర్. అంటే సావర్కర్ ప్రాన్స్ తినేవాడని చెప్పి ఒక కథ వచ్చింది. ఓకే. మోర్ ఓవర్ ఇక్కడ చాలా రాశారు సావర్కర్ గురించి, అవి ఒక్కొక్కటి చెప్తున్నాను. ఇప్పుడు 2019లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసినటువంటి ఒక ఆర్టికల్, ఇవన్నీ మీకు లింక్ ఇస్తున్నారు. 2019లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి ఒక ఆర్టికల్లో వీర్ సావర్కర్ వాజ్ నాట్ ఎవర్స్ టు ఈటింగ్ బీఫ్ అని పురాందరే అనేటువంటి ఒక ఆథర్ రాసిన బుక్కు సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాడు. 2019లో ఒక బుక్ రాశాడు పురాందరే అనే అతను రాసింది ఏంటంటే, సావర్కర్ అనే వ్యక్తి బీఫ్ తినటం అనేది పెద్ద తప్పు కాదనిగా భావించేవాడు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అన్ యానిమల్ అనేవాడు. కౌ ఈజ్ జస్ట్ మదర్ ఆఫ్ బులాక్. ఆవు కేవలం ఒక ఎద్దుకు తల్లిగానే భావించాలి తప్ప మనకి తల్లిగా, మనం గోమాత అంటే మనకి తల్లిగా భావించాల్సిన అవసరం లేదని సావర్కర్ అన్నాడు, ఆర్ఎస్ఎస్ అతను అని ఈ బుక్లో రాశాడు అనమాట. 2019 బుక్ లింక్ ఇస్తున్నా, మీరు చదువుకోండి. ఓకే అని రాశాడు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సావర్కర్ ఈ గోమాత, గో పూజ, బీఫ్ తినకూడదు అనే దానికి అతను న్యూట్రల్గా ఉన్నాడని అర్థం. తినండి అని, చంపుకొని తినండి అని చెప్పుండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈజ్ న్యూట్రల్. ఓకే, ఆ పాయింట్లో నాకు అర్థమైంది. ఇక రెండోది, 2021లో దిగ్విజయ్ సింగ్ గారు ఏమన్నారంటే, దిగ్విజయ్ సింగ్ గారు 2021లో ది ప్రింట్ అనే మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. దీంట్లో ఏమన్నారంటే, కాంగ్రెస్ ఆయన ఒక బుక్ కోట్ చేసి, ఈ బుక్లో ఒక సావర్కర్ రాశాడు, అతను ఓన్లీ క్యాస్ట్ సిస్టమ్ గురించే మాట్లాడాడే తప్ప మీరు కవును వర్షిప్ చేయటం అనేది పెద్ద అవసరం లేదన్నట్టుగా అన్నాడని చెప్పి అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు. అప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ చేసిన ప్రతిసారి గొడవ అయింది. దిగ్విజయ్ సింగ్ చేసిన ఆ లింక్ కూడా ఇస్తున్నా, చూసుకోండి. తర్వాత నేను మీకు అదే వాళ్ళు ప్రాన్స్ తింటూ ఉంటే మహాత్మా గాంధీ గారు వెళ్ళారు అనే దాని లింక్ కూడా ఇస్తున్నారు. యూత్ దిస్ వాజ్ రిటన్ ఇన్ ద ప్రింట్లోనే వచ్చింది, మీరు చూడండి ఒకసారి. ఓకే. తర్వాత శరద్ పవార్ 2015లో ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ గారు ఉన్నారు కదా, మా శరద్ పవార్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే, సావర్కర్ అనే వ్యక్తి బీఫ్ తినొచ్చు అని అన్నాడు అని శరద్ పవార్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇది 2015లో. మళ్ళీ 2019లో నేషనల్ హెరాల్డ్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, సావర్కర్ ఇది ప్రశ్నించాడట ఆ టైంలో, మీరు గోమాత అని చెప్పేసి మీరు పూజిస్తున్నారు గోవుని, దశావతారాల్లో వరాహ అవతారం అని ఇంకోటి ఉంది, పిగ్గు కూడా ఉంది కదా, పంది అవతారం కూడా వరాహి అవతారం, వారాహి అది అంటారట. ఆ అవతారం ఉంది, పిగ్గు ఉంది కదా,
మీరు అలాంటప్పుడు వై ఆర్ ఓన్లీ ఫార్మింగ్ కౌ కౌ ప్రొటెక్షన్, వై నాట్ పిగ్ ప్రొటెక్షన్ అని చెప్పి సావర్కరే ప్రశ్నించాడని ఈ ఆర్టికల్ నేషనల్ హెరాల్డ్ ఇండియాలో రాసినటువంటి ఒక ఆర్టికల్. అది లింక్ ఇస్తున్నా, చదువుకోండి ఒకసారి. మీరు అన్ని చదవండి. ఓకే, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, ఆర్టికల్స్ లింక్ ఇస్తున్నాను, మీరు ఒకసారి చదువుకోండి. నాలెడ్జ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. నా నాలెడ్జ్ తప్పు అవ్వచ్చు, మీ నాలెడ్జ్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ మనం ఆర్టికల్స్ని లింక్ ఇస్తున్నప్పుడు చదువుకోండి మీరు. ఓకే, నా మీద కోపడకండి. నేను మీకు ఇస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప విమర్శిస్తలేదు మిమ్మల్ని. ఓకే, సో అది సావర్కర్ గురించి రాసింది అదే. తర్వాత 2015లో ఇంకొక ఆర్టికల్ వచ్చింది. అది ఇదే మళ్ళీ సేమ్, మీరు ఆవుని వర్షిప్ చేయాల్సిన అవసరం లేదని సావర్కర్ అన్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. 2023లో ఒక ఆర్టికల్ వచ్చింది. దీంట్లో ఆయన ఏం రాశారంటే, ఇది ఇక్కడ దీంట్లో రాశారు. దిస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ news18.com. news18.comలో ఇతను రాసిన ప్రకారం ఏంటంటే, సావర్కర్ డ్రింక్ చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, ఈజ్ ఎన్ ఎథిస్ట్ అని రాశాడు. ఓకే, హిందుత్వ అనేది డిఫరెంట్, హిందూయిజం అనేది డిఫరెంట్. సావర్కర్ హిందూయిజం అనే దానికి ఆయనకి పెద్ద కన్సర్న్ లేదు, ఆయనకి హిందుత్వవాదం మీదే ఆయన కన్సర్న్ ఉంది అని రాశాడు అనమాట. అంటే హిందూ భక్తుడు కాదు అన్నట్టుగా రాశాడు. బట్ ఈజ్ గ్రేట్ ప్యాట్రియట్, నేషనల్ వాది, మన దేశం మనం అన్నట్టు ఉండేవాడు, ప్యాట్రియాటిజం అన్నట్టుగా రాశాడు news18 అతను. ఓకే, సరే, ఇది scroll.inలో ఇంకొక ఆర్టికల్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే, సావర్కర్ ఏమన్నాడంటే, ఆవు అనేది యూస్ఫుల్ అన్నంత వరకు మీరు యూజ్ చేసుకోండి, యూజ్ లేనప్పుడు మీరు ఇంకేం దానివల్ల చంపిన పెద్ద ఏముంది ఇష్యూ అన్నట్టుగా సావర్కర్ అన్నాడు అన్నట్టుగా రాశాడు ఇతను ఆర్టికల్. అది కూడా లింక్ ఇస్తున్నా, చూసుకోండి. తర్వాత సావర్కర్ ఇంకొకటి నేషనల్ హెరాల్డ్ ఇండియా.comలో కూడా అసలు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదు, మన సావర్కర్ అనే వ్యక్తి అసలు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదు. వాళ్ళన్న సావర్కర్ వాళ్ళ అన్న ప్లస్ ఫౌండర్, వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. వాళ్ళ అన్న పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ దాంట్లో వాళ్ళ అన్నది కాదని ఇతను యాక్టివ్గా ఉండి స్లోగా ఆర్ఎస్ఎస్లో ఫేమస్ అయ్యాడు. యాక్చువల్లీ ఈజ్ నాట్ ద ఫౌండర్ అన్నట్టుగా ఈ ఆర్టికల్ రాశారు. 2024లో ఇంకొక ఆర్టికల్ రాశారు. ఇది ఆర్ఎస్ఎస్ సావర్కర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని ఇది రాశాడు. business.today.comలో రాసినటువంటి ఒక ఆర్టికల్. సో డెక్కన్ హెరాల్డ్లో రాసినటువంటి ఆర్టికల్ ఫైనల్గా సావర్కర్ అనే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని మనం భారతదేశంలో ఉంచకూడదు, హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలని సావర్కర్ అనేవాడు. అదే హిందుత్వవాదం అంటే మతం కాదు. ఈజ్ నాట్ అబౌట్ రిలీజియన్, ఈజ్ టాక్స్ అబౌట్ ది రీజియన్ ప్రాంతం. హిందుత్వ అనే ప్రాంతంలో మన కల్చరే ఉండాలన్నట్టు వాడుగా ఉండేవాడు సావర్కర్. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు, వేరే దేశంలో వాళ్ళ సాక్రెడ్ ప్లేసెస్లు ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ సపోజ్ టు బి అవర్ ఇన్ ఇండియా అని ఆర్టికల్ రాశారు. సరే, ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇది కొత్త కాదు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో రచ్చరచ్చ చేస్తున్నారు కదా, కొత్త కాదు. ఇది 2015 నుంచి ఈ డిబేట్ జరుగుతుంది. సావర్కర్ బీఫ్ తినాడా లేదని డిబేట్ జరుగుతూ ఉంది. ఆ ఆర్టికల్స్ మొత్తం ఇచ్చాను, 10-15 లింకులు ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, మొత్తం చదువుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. అసలు సావర్కర్ ఏం చేసేవాడు, ఆర్ఎస్ఎస్ ఏంటి అని మొత్తం చదువుకొని మీరు ఒక అవగాహనకు రండి. నా అవగాహనకు వచ్చింది మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ.